హలో అండి. అందరికీ కూడా నన్ను చూడంగానే ఇక్కడ మునిగి అక్కడ తేలినట్టు అనిపించింది వాళ్ళకి. ఎందుకంటే మెచ్యూర్ ఫంక్షన్ కంటే ముందే వెళ్ళాను కదా, మా అక్క పాప ఇలా అయిందని చెప్పేసి. సో ఫంక్షన్ చూసుకొని మళ్ళీ వెళ్ళిపోయానేమో అనుకున్నారు. ఎందుకంటే నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళలేదు. ఆ యొక్క ఫంక్షన్కి ఈ యొక్క జాతరకి 10 డేసే గ్యాప్ ఉండిందనమాట. అందుకోసం నేను ఇక్కడికి వెళ్ళకపోయేసరికి అక్కడి నుంచి అట్లే డైరెక్ట్ రిటర్న్ అయిపోయానేమో అనుకున్నారు. తర్వాతకి వెళ్ళేసరికి ఇంకా అలా అడిగారనమాట అందరూ కూడా ఊర్లో. సో లేదు, ఇక్కడే ఉన్నాను, అక్కడే ఉండిపోయాను, ఇక్కడికి రాలేదులే అని చెప్పాను అనమాట. సో ఇంకా మే 1 నుండి ఈ యొక్క మొలకల పౌర్ణమి పండుగ అయితే వచ్చింది. మే 2 అయితే తిరునాళ్ళు అనమాట మా ఊర్లో. ఇంకా మొలకల పౌర్ణమి పండుగ రోజు అయితే మొలకలు సమాధుల దగ్గరగా ఇంట్లో ఊర్లో ఉన్నటువంటి టెంపుల్స్లో అన్ని చోట్ల పెట్టి టెంకాయలు అయితే కొట్టకచ్చుకుంటాము. తర్వాతకి నైట్ టైం అయితే ఇలా ఆంజనేయ స్వామిని అయితే ఊరేగింపు అయితే తీసుకొస్తారనమాట. ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఇలానే చేస్తామండి. రైసు, తర్వాతకి కొబ్బరికాయ, అగరబత్తీలు, ప్రతిదీ ఇస్తాము పూజకి వెళ్తున్నామండి. రైస్ ఏం చేస్తారంటే శనివారం రోజు తిరునాళ్ళు కదా, అక్కడికి వెళ్ళినప్పుడు మొలకలు తీసుకొని వెళ్ళినప్పుడు అయితే కనుక మనకు ప్రసాదంగా అయితే వండి పెడతారనమాట. సో ఇదన్నమాట వీడియో. ఎలా అనిపించింది నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.